అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. రైట్. నెక్స్ట్ రాసుకో. 20 రోజులలో సాక్షి ఒక పనిని చేస్తాడు. 20 రోజులలో సాక్షి ఒక పనిని చేస్తాడు. 20 రోజులలో సాక్షి ఒక పనిని చేస్తాడు. సాక్షి కంటే తాన్యా 25% ఎక్కువ పనిమంతురాలు. సాక్షి కంటే తాన్యా 25% ఎక్కువ పనిమంతురాలు. ఆ పనిని తాన్యా ఒకటే చేస్తే పట్టే కాలము. రైట్. ఓకేనా? క్వశ్చన్ అయిపోయిందా? రైట్. సో ఇక్కడ సాక్షి ఉంది, తాన్యా ఉంది. తాన్యా సాక్షి కంటే 25% స్ట్రాంగర్ అంట. అంటే 125 అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు. 4:5 అంతేనా? మరి సాక్షికి ఏమన్నాడు? 20 రోజుల్లో సాక్షి పని చేస్తుందంట. ఇది వచ్చేసరికి ఏంది? సామర్థ్యం. కాలం వచ్చేసరికి విలోమం కదా, 5:4 అవుతుంది. 20 రోజుల్లో సాక్షి ఇస్తుంది అంటే 5 భాగాల పని 20 రోజులు పడితే అదే తాన్యాకి ఎంత పడుతుంది? 5 1 5, 5 4 20, 4 4 16 రోజులు ఆన్సరు. 16 రోజులు ఆన్సరు. రాసుకున్నావు కదమ్మా? నెక్స్ట్ రాసుకో. బి కంటే ఏ 30% ఎక్కువ పని చేస్తాడు. బి కంటే ఏ 30% ఎక్కువ పని చేస్తాడు. ఏ ఒక్కడే 23 రోజులలో చేసే పని. 23 రోజులలో చేసే పని ఇద్దరు కలిసి చేస్తే పట్టే సమయము క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఏబీలు ఇద్దరు. బి కంటే ఏ 30% ఎక్కువ బలవంతుడు. 130:100, 0 క్యాన్సల్. అంతేనా? ఇది వచ్చేసరికి సామర్థ్యం. కాలం దగ్గరికి ఎలా వస్తుంది? 10:13 వస్తుంది. అంతేనా? సో ఏ అనేవాడు 23 రోజుల్లో చేయగలడు. అదే ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఇది క్వశ్చను. సో మెన్ ఇంటూ డేస్ లెక్కేసుకో. 13 × 23 = 23 × x. 23 క్యాన్సల్. సో x = 13 రోజులు. ఇద్దరు కలిసి పనిచేస్తే 13 రోజులు పడుతుంది. ఓకేనమ్మా? నీకులా అయిపోయింది సార్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. రైట్.